రికర్సివ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ తన నేమ్ని తానే కాల్ చేసుకుంటూ ఉంటే దాన్నే రికర్సివ్ ఫంక్షన్ లేదంటే ఫంక్షన్ రికర్షన్ అని కూడా అంటారు. దీన్ని ఒక సింపుల్ ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూడొచ్చు. ఫంక్షన్ ఫ్యాక్ట్ అనిచ్చి ఒక పారామీటర్ ఇద్దాం. ఇఫ్ x ఈక్వల్ టు 0 రిటర్న్ 1 అని ఇస్తున్నాం. ఎల్స్ రిటర్న్ x ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ x మైనస్ 1. చూడండి, ఆ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ నేమ్ని ఆ ఫంక్షన్లోనే కాల్ చేస్తున్నాం. మరి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఫ్యాక్ట్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి. చూడండి, ఫ్యాక్టోరియల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, 120 ఫ్యాక్టోరియల్ వాల్యూ ప్రింట్ అయింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్స్ అంటే 5, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ 0 అయితే రిటర్న్ 1 బయటకు వచ్చేస్తుంది. ఎల్స్ ఎక్స్ ఇంటూ అంటే 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే మళ్ళీ ఆ ఫంక్షన్నే కాల్ చేస్తుంది. మరి మళ్ళీ పైకి వెళ్తే 4 అంటే 5 ఇంటూ నెక్స్ట్ 4 ఇంటూ నెక్స్ట్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3. ఇట్లా టోటల్గా 0 అయ్యేంత వరకు అంటే 1 వచ్చేంత వరకు మొత్తం మల్టిప్లై అయ్యి బయటకు వస్తుంది అనమాట. అదే రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఇట్లా కాకుండా ఇన్నర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఫంక్షన్ లోపల మళ్ళీ వేరే ఫంక్షన్ రాయడం, మళ్ళీ ఫంక్షన్ అని స్టార్ట్ చేసి దాని లోపల ఇన్నర్ ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. మరి ఇదే మామూలుగా ఆర్డినరీగా మీరు రాయాలి అంటే రికర్షన్ కాకుండా ఈ ఫ్యాక్టోరియల్ని మామూలుగా రాయాలి అంటే లైక్ ఫ్యాక్ట్ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ లూప్ తీసుకోవాలి. వేర్ ఎఫ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చి ఫర్ కానీ వైల్ కానీ ఏదో ఒక లూప్ తీసుకొని దాని ద్వారా చేయాలన్నమాట. ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఐ ప్లస్ ప్లస్. సో ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ. ఇట్లా మల్టిపుల్ వేస్లో చేయొచ్చు మీరు ఫ్యాక్టోరియల్. ఫైనల్గా రిటర్న్ ఎఫ్. ఓకే, ఎఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇట్లా లూప్లో పెట్టుకుంటా ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, దీనిని మనం ఈ విధంగా కాల్ చేయొచ్చు. $120, $720. సో ఇదనమాట రికర్సివ్ ఫంక్షన్. మరి మనం వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అనేటివి తీసుకోవచ్చు ఫంక్షన్స్ రాసేటప్పుడు. అది ఎలా అంటే ఒక వేరియబుల్ని ఒక ఫంక్షన్ లోపల తీసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఫంక్షన్ బయట కనుక తీసుకున్నట్లయితే అది గ్లోబల్ వేరియబుల్. సో వేర్ ఎక్స్ అన్నాం, ఇది గ్లోబల్ వేరియబుల్. మరి ఫంక్షన్ ఏబిసి దీంట్లో మళ్ళీ వేర్ ఎక్స్ అని తీసుకున్నాం, ఇది లోకల్ వేరియబుల్. x equal to prompt
సో ఇప్పుడు చూడండి, లోకల్ x ఈక్వల్ టు 20. మరి ఇప్పుడు పైన వేరియబుల్ xకి ఒక వాల్యూని ఇచ్చామనుకుందాం. అలర్ట్ గ్లోబల్ x ఈక్వల్ టు ప్లస్ x. సో లోకల్ x ఇది 20, గ్లోబల్ x 100. అంటే గ్లోబల్ వేరియబుల్కి అంటే ఫంక్షన్కి బయట రాసున్న ఈ గ్లోబల్ వేరియబుల్కి ఫస్ట్ 100 ఇచ్చాం. మరి ఇక్కడ లోకల్గా మళ్ళీ x తీసుకున్నాం, దానికి వాల్యూ మార్చాం. ఈ యొక్క x యొక్క వాల్యూ ఇక్కడ వరకే పనికొస్తుంది, ఈ ఫంక్షన్ వరకే. ఇక్కడ మనం వాల్యూ మార్చినా కానీ దీన్ని కాల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. x వేరియబుల్ ఇప్పుడు ప్రింట్ అయ్యే వాల్యూ పైన ఉన్న x వాల్యూ. అంటే ఇక్కడ లోకల్గా ఇచ్చిన x వాల్యూ ప్రింట్ కాదు, ఎందుకంటే ఈ ఫంక్షన్ అయిపోయింది. ఏబీసీని కాల్ చేసేసాం, లోకల్గా దానికి వాల్యూ ఇచ్చాం, దీని లిమిట్స్ అయిపోయాయి అన్నమాట. మరి ఇక్కడ మామూలుగా ప్రింట్ చేస్తే x వాల్యూ ఏది ప్రింట్ అవుతుంది, పైన ఉన్న వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది గ్లోబల్ వేరియబుల్, ఓకే, ఎక్కడైనా వర్క్ అవుతుంది. మరి ఈ x మాత్రం ఈ బయటకు వస్తే వర్క్ కాదు. ఇప్పుడు x ఈక్వల్ టు 300 అని ఇచ్చామనుకోండి, ఇది ఏ వాల్యూ, ఇది పైన ఉన్న వేరియబుల్ వాల్యూ. అదనమాట గ్లోబల్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి డిఫరెన్స్. ఓకే, ఈ విధంగా మీరు ఫంక్షన్స్ని, డిఫరెంట్ ఫంక్షన్స్ని రాసి ఈ ఫంక్షన్స్ని వేరే బయట ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్గా కూడా రాసి మీరు ఇక్కడికి లోకల్కి కాల్ చేసుకోవచ్చు. ఓకే.